ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ప్రాక్టికల్ అంశం. అన్ని వర్తమానాలు శ్రేష్టమైన వర్తమానాలే. అయితే ఈ వర్తమానం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ శ్రద్ధతో విని దేవుడు మన జీవితాల్లో ఏం చేయాలని ఆశపడుతున్నారో అది గ్రహించుకొని ఆ రీతిగా దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకుంటే అది గంభీరం. దేవుడు మనలను తయారు చేసినప్పుడు ఈ శరీరంలో అనేకమైన అవయవాలు పెట్టాడు ఆయన. ఏమన్నా అనుమానమా? రైట్. అయితే వాటిలో అతి ప్రాముఖ్యమైనది ఇక్కడ ఉంది. అవునా? ఏంటది? మెదడు. ఎంత బరువు ఉంటుంది మెదడు? కరెక్ట్గా చెప్పారు. 150 గ్రాములు అంటున్నారు. ఇంకా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? 1.4 కేజీలు. 1.4 kg is the brain. ఈ శరీరంలో బరువులు అదెంత? మీ బరువును చూసుకొని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. రైట్. అయితే ఇక్కడి నుంచి ఏ సిగ్నల్ వెళ్తుందో, అవునా కదా, ఆ ప్రకారంగా శరీరంలో ప్రతి అవయవం పనిచేస్తాయి. అవునా కదా? రైట్. ఇక్కడి నుంచి ఏ సిగ్నల్ వెళ్తుందో, రైట్, దానిని బట్టి నా శరీరంలో ప్రతి అవయవము పనిచేస్తాయి. కాబట్టి దీనిని కాపాడుకోవటం ఒక ప్రాముఖ్యమైన పని. ఇంకొక ప్రాముఖ్యమైన పని ఏంటయ్యా అంటే దీన్ని వాడుకోవటం. అవునా కదా? ఏమండి మేము వాడట్లేదు అనుకుంటున్నారా? ఎప్పుడైనా చూసారా మీరు? సైన్స్ చెప్తుంది ఒక మనిషి అంట తన జీవిత కాలంలో ఈ మెదడును 10% వాడతాడంట. ఎంత? థింక్ అబౌట్ ఇట్. A human being, I believe, in his or her lifetime will use only 10%. అది కూడా అందరు కాదు. బ్రహ్మాండంగా ఈ బుర్రని ఉపయోగిస్తున్నవారు, వాడుతున్నవారు అది ఎంత వాడుతున్నారంట? 10%. ఆలోచించండి. 60, 70, 100 సంవత్సరాలు బ్యాక్కి మనం వెళ్ళం కానీ మన ఆలోచనలో వెళ్ళొచ్చు. రైట్. వెళ్తే ఇప్పుడు మనకున్న అనేకమైనవి మన దగ్గర ఉండుంటాయా, ఉండుంటపోయి ఉంటాయా? ప్రశ్న అర్థమైందా? ఏమండి జవాబు చెప్పరా? మొబైల్ ఫోన్ ఉండుంటుందా? కార్లు ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? స్కూటర్లు ఉన్నాయా? ఏమున్నాయి? వాషింగ్ మెషిన్ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? టీవీ ఉందా? టెలిఫోన్ ఉందా? చెప్పుకుంటే తెల్లారుతుంది. రైట్. నన్ ఆఫ్ దిస్. కానీ 100 సంవత్సరాలలో ఇవన్నీ వచ్చినాయంటే దాన్ని బట్టి ఏంటి మనం చెప్పచ్చు? ఈ కోట్లాది మంది జనంలో కొంతమంది ఏం చేశారు? ఎస్, నో. ఇది బైబిల్ చెప్పట్లా. ఆర్ యూ విత్ మీ? అభిషేక్ బచ్చన్ లేకపోతే ఇంకొక ఆయన వాడు తెలుగు యాక్టర్, ఐడియా కెన్ చేంజ్, మహేష్ బాబు అది చెప్తారు. ఎందుకు చెప్పరు కదా? వాళ్ళు చెప్తున్నారు an idea can change, right? But somebody got an idea. అవునా కదా? ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇది వాస్తవం. ఈ కోట్లాది మందికి కొంతమందికి ఆలోచన వచ్చింది. అందరికీ వస్తుంది. కానీ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు అది విషయం. నీకు వచ్చే ఆలోచన ఏమైపోయిందయ్యా అంటే నెమ్మదిగా మళ్ళీ సైన్స్ చెప్తుంది ఈ తరం వారిలో అంట ఆలోచన శక్తి తగ్గిపోతుందంట. ఎందుకో తెలుసా? చాలా రెడీమేడ్గా ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం రెడీమేడ్గా లేవు. కానీ అప్పుడు రా మెటీరియల్ ఉంది, ఇప్పుడు రా మెటీరియల్ ఉంది. దేవుడు కుర్చీల్ని డైరెక్ట్గా తయారు చేసి ఇవ్వలా, ఇచ్చాడా? కానీ కుర్చీలు తయారవ్వడానికి కావాల్సింది ఎవడిచ్చాడు? మనిషి కాదు. ఏమిచ్చాడు దానికి? అమ్మా, ఏమండి మీకు తెలీదా? ఎక్కడి నుంచి వస్తాయండి కుర్చీలు? ఏదైనా. రైట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెనీ. గాడ్ డస్ నాట్ గివ్ అస్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. హలో, అర్థమవుతుందా? బట్ గాడ్ గివ్స్ అస్ ఎ లాట్ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ అంటే ఏంటి? అమ్మో వద్దండి. రైట్.
దేవుడి లోకంలో అయితే కొంతమంది, ఆ పర్సంటేజ్ చాలా తక్కువ, కొంతమంది తమ బుర్రను లేక మెదడును వాడటాన్ని బట్టి వారికొచ్చిన ఆలోచనలను వారు అమలు పరచుట బట్టి అనేకమైన ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి. అయితే సాతానుగాడి యొక్క అతిపెద్ద పన్నాగం ఏంటయ్యా అంటే వాడు దీనిని అటాక్ చేస్తున్నాడు. అది ప్రాముఖ్యం. దేవుని ఆశ ఏంటంటే తాను సృష్టించిన మనిషి తన ఆలోచన చొప్పున నడవాలి. ఆలోచించండి ఒక్కసారి. థింక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ గెట్ దిస్ మెసేజ్, ఐ యామ్ టెలింగ్ యూ, యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. ఒక్క ఐడియా మనం దేవుడి నుంచి మనం వింటే, నేను నిజం చెప్తున్నా, ఒక్క ఆలోచన నువ్వు యథార్థంగా దేవుడు నీకు పెట్టినప్పుడు నువ్వు దాన్ని పట్టుకొని దాన్ని వెంబడెళ్తే ఈ భూప్రపంచాన్ని తలకినుగోలు చేస్తావు. హల్లెలూయా. క్లాప్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. One thought you pick up from God, I am telling you, you will change this world upside down. One thought. ఈ మందిరాన్నే తీసుకుందామండి. 2.5 సంవత్సరాల క్రితం ఒక ఆలోచన వచ్చింది, అంతే. మా గొప్పతనం అని కాదు, దేవుడు పెట్టాడు ఆలోచన. కానీ ఆ ఆలోచనను అసలు ఊహించలా. నేను దేవా 2 సంవత్సరాలు ఇవ్వయ్యా అని అడిగాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన సిల్వర్ జూబిలీ ఇక్కడ, కాబట్టి గాడ్ గివ్ మీ 2 years. అయితే దేవుడు 11 నెలల్లో ఈ గంభీరమైన మందిరం కట్టడానికి దేవుడు తన కృపను చూపించాడు. One thought, but it took 11 months. But for somebody, one thought will take 11 years. దేవుడు 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం నీకిచ్చిన ఆలోచనను నువ్వు వెంబడిస్తే, నాకిచ్చిన ఆలోచనను నేను వెంబడిస్తే గంభీరమైన కార్యాలు. మొబైల్ ఫోన్ తయారు చేశాడంటే ఎవడికో కొన్ని సంవత్సరాల క్రితం ఒక తలంపు వచ్చింది, అంతేనా? ఒక తలంపు వచ్చింది కాబట్టి ఆ తలంపును పర్స్యూ చేశారు. అయితే ప్రశ్న ఏంటంటే ఈ ఆలోచన శక్తి తగ్గిపోతుందంట. సైన్స్ ఈస్ టెలింగ్ దిస్ జనరేషన్ ఈస్ లూజింగ్ ద క్రియేటివిటీ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ మైండ్. మనం ప్రతి ఒక్కరం అంట చాలా క్రియేటివ్ అంట. అవును, చాలా క్రియేటివ్. చిన్నపిల్లల క్రియేటివిటీ పోతుంది. ఎందుకో తెలుసా? డైరెక్ట్గా టీవీ ముందు కూర్చుంటున్నారు కాబట్టి. ఆ చిన్న వయసులో వారికి ఆలోచించే శక్తి ఎప్పుడైతే తయారవుతుందో, నువ్వు టీవీ ఎదుట కూర్చోబెట్టేసి కార్టూన్ నెట్వర్క్లే చూస్తున్నారు. మా పిల్లలు కూడా చూస్తున్నారు, నేను యథార్థంగా చెప్తున్నా. కానీ వాళ్ళది చూస్తున్నప్పుడు ఇంట్లో ఎవడొచ్చి వెళ్తున్నాడో కూడా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. తలుపు తెరిసే ఉంటుంది, మనుషులు వెళ్తూ ఉంటారు, మనం మాట్లాడుకుంటామనే ఉంటాం. డాడీ నువ్వే చెప్పు, ఎప్పుడు వచ్చావు అంటారు. వచ్చి గంట అయి ఉంటుంది. అవునా కాదా? వాట్ ఈస్ దట్? దే హ్యావ్ స్టాప్డ్ థింకింగ్. 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి, 10 సంవత్సరాల వయసులో పిల్లలకి ఆలోచన శక్తి తగ్గిపోతే ఏమవుతుంది భవిష్యత్తు? నువ్వు ఆలోచించి ఎంతకాలం అయింది? ప్రశాంతంగా కూర్చొని, వెన్ హ్యావ్ యూ సాట్ డౌన్ అండ్ థాట్, లార్డ్ వై యామ్ ఐ స్టిల్ అలైవ్? ప్రభు, ఎందుకయ్యా నేను ఇంకా సజీవంగా ఉన్నాను? 284 అని పేపర్లో వచ్చింది. ఏంటో తెలుసా నంబరు? ఎండ దెబ్బకి చనిపోయిన వారు. అది పేపర్ చెప్పింది. అంటే దానికంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారు. థింక్ అబౌట్ ఇట్. ఈ తీవ్రమైన వేడి తట్టుకోలేక 244 మంది మన రాష్ట్రంలో చనిపోయారు. కానీ ఇంకా నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నాం. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు నన్నెందుకు సృష్టించాడు? నన్నెందుకు ఇంకా ఈ భూప్రపంచంలో ఉంచాడు? నన్నెందుకు ఈ ప్రాంతంలో ఉంచాడు? నా ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రభు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు. నాకు ఒక్క ఐడియా ఇవ్వయా, ఒక్క ఐడియా ఇవ్వు. ఎందుకంటే గ్రేటెస్ట్ ఐడియాస్ ఆయన వేసుకున్నాడు. అవునా కదా? అన్నిటికంటే పెద్ద ఐడియా ఏంటో తెలుసా? నిన్ను నన్ను రక్షించే ఐడియా. హల్లెలూయా. తన మీద తాను వేసుకున్నాడు. ప్రైజ్ గాడ్. తన మీద తాను ప్రయోగించుకున్నాడు. తన మీద తాను ప్రయోగించుకున్నాడు. ద గ్రేటెస్ట్ ఐడియా గాడ్ హ్యాడ్ వాజ్ హీ హ్యాడ్ అన్ ఐడియా అబౌట్ హిమ్సెల్ఫ్. అన్నాడు, నేను వెళ్ళాలి. 33.5 సంవత్సరాలు పట్టింది ఆయనకి ఆ ఐడియాను పూర్తి చేయడానికి. అవునా కదా? 33.5 సంవత్సరాలు.
ఈ లోకంలో ఒక మనిషికి ఉండే ప్రతి కష్టాన్ని ఆయన అనుభవించాడు. ఆయన పరిచర్య 3.5 సంవత్సరాలే. 3.5 సంవత్సరాలే. కానీ దానికోసం సిద్ధపాటు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఫర్ వన్ ఐడియా టు గెట్ కంప్లీటెడ్ గాడ్ టుక్ 33.5 years. ఈ భూప్రపంచంలో దేవుడు తన ఆలోచన చెప్పున. ఎందుకంటే సాతానుగాడు దీన్ని అటాక్. నేను అంటున్నాను, అతిపెద్ద పోరాటం ఎక్కడుందో తెలుసండి? ఒక మనిషికి అతిపెద్ద పోరాటం ఎక్కడో తెలుసా? ఇక్కడ. ఇది వాస్తవం. ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఇన్ ద మైండ్. ఇక్కడ. ఎందుకంటే అనేకమైన ఆలోచనలు వచ్చి వెళ్తా ఉంటాయి. సాతానుగాడు దీనిని పట్టుకోవాలని, సమాజం దీన్ని పాడు చేయాలని. 2 మాటల్లో చెప్పాలంటే, Satan wants to capture this mind which is given by God, and this society wants to contaminate my mind, but my Savior wants to control. Hallelujah! My Savior wants to control. సాతాను ఈ మైండ్ని, ఎందుకంటే ఇక్కడ ఆలోచన పెట్టాడు అనుకోండి, పదే దేన్నైతే మనం ఆలోచిస్తాం ఖచ్చితంగా దాన్ని అమలుపరుస్తాం. ఇది యథార్థం. బైబిల్ చెప్పటం కాదు, ఇది సైంటిఫిక్. వాట్ యు కంటిన్యూస్లీ థింక్, that will what you will do. Tell me honestly. దేవుని సన్నిధిలో ఉన్నాం యథార్థంగా. ఏ ఆలోచన అయితే మనం పదే ఆలోచిస్తామో అలాగూ మనం ప్రవర్తించటం ప్రారంభిస్తాం. ఇది వాస్తవం. కాబట్టి సాతానుగాడు అనేకమైన ఆలోచనలు పెట్టి నీ మైండ్ని, ఏ మైండ్ అయితే ఎంత క్రియేటివో, నిజం చెప్తున్నాను, యూ షుడ్ బి గ్లాడ్ that you are alive and you can still use your mind, which has got the greatest capability. నీకు నాకు ఉన్న అతి పెద్ద అసెట్ అంటే తెలుసు కదా, తెలుగులో వాటెవర్, ఆస్తి. ఎస్, ఆస్తి. మాకేముందండి అనబాకండి. మనిషికున్న అతి పెద్ద ఆస్తి ఏంటో తెలుసా? ఇది నిజం. అతి పెద్ద ఆస్తిది. ఇప్పటి వరకు వాడకపోతే ఈ రోజు నుంచి వాడతా అని చెప్పగానే సాతానుగాడు వదిలిపెట్టాడు. సరే నేను వాడతాను నీ బుర్రని. అందుకనే అనేక మంది దీనికి, ఈ అటాక్కి గురై ఒకరోజు బాగుంటారు, మరొక రోజు విడ్డూరంగా చేస్తారు కదా. ఎంత విచిత్రం, ఎంత భయం కలిగిస్తుంది అది. విదేశాల్లో కొన్ని న్యూస్ వింటూ ఉంటే, స్కూల్లోకి వెళ్తారు, గన్ తీసుకుంటారు, దవ పిల్లల్ని పేల్చేస్తారు. జరగట్లేదు అమెరికాలో? లేకపోతే ఎవరో తాగుతాడు, ఇష్టం వచ్చినట్టు బండి నడిపిస్తాడు, అనేక మంది చనిపోతారు. ఎవరినన్నా అడిగితే ఈ వ్యక్తి ఎలా ఉండాడంటే, నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి. వినలేదా ఇట్లాంటి మాటలు? మాకు తెలిసినంత మట్టుకు ఈ వ్యక్తి చాలా నెమ్మదస్తుడు. ఈ వ్యక్తి నోట్లో చెప్పుడు ఏ మాటలు వచ్చేవి కాదు. తను ఈ రీతిగా ప్రవర్తిస్తాడని మేము ఎప్పుడు అనుకోలా అనరా. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద బ్యాటిల్. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరం మనం ఒంటరితనం ఎక్కడ అనుభవిస్తామో చెప్పనా నేను? మన ఆలోచన స్థితిలో. వీఆర్ లోన్లీ ఇన్ అవర్ మైండ్. వీఆర్ అలోన్ ఇన్ అవర్ మైండ్. And Satan continues to attack. పదే సాతానుగాడు దాడి ఎక్కడ చేస్తున్నాడంటే ఇక్కడ. అందుకనే కొన్నిసార్లు నువ్వు డిప్రెస్ అవుతావు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎందుకు అలాగున్నావు అంటే, వాస్తవానికి ఎందుకో నీకే తెలీదు. జరగలేదా నీకది? సడన్లీ సంబడి క్రైస్. కొంతమంది కన్నీరు గారుస్తున్నారు. ఏమండి ఎందుకండి ఏడుస్తున్నారు మీరు అంటే ఏమంటారు తెలుసా? నాకు తెలీదు. నువ్వు బండి స్టార్ట్ చేసావు, ఆఫీస్కి వెళ్ళాలని అని తయారయ్యావు, కానీ నీ మైండ్లో నీకు ఏమనిపిస్తుంది తెలుసా? అది ఎందుకు వెళ్ళాలి నేను ఉద్యోగానికి? అవ్వలేదా ఎప్పుడైనా నీకు? ఎందుకు వెళ్ళాలి నేను ఉద్యోగానికి? ఇంట్లో వంట వండుతున్నావు, తల్లి అంటుంది, ఏం వంట చేస్తాను, ఎందుకు చేయాలి ఈ పని? పడుకుంటున్నావు, అలసిపోయింది శరీరం. యు ఆర్ టైర్డ్, యు గాన్ టు స్లీప్, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ స్లీప్. హ్యాస్ ఇట్ నాట్ హ్యాపెనింగ్? శరీరం అలసిపోయింది పూర్తిగా. ఇలా పడుకోవాలంటే వెంటనే నిద్ర రావాలి, అయినా నీకు నిద్ర పట్టట్లా కొన్నిసార్లు. జరగలేదా అట్లాంటివి మీకు?
ఎందుకో చెప్పనా? ఇక్కడుంది పోరాటం. బికాస్ దేర్ ఈస్ ఎ బ్యాటిల్ ఇన్ యువర్ మైండ్, అండ్ బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్. ఇక్కడుందండి, నిజం చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ సీరియస్ మెసేజ్, ఎ ప్రాక్టికల్ మెసేజ్. గెట్ ఇట్ టుడే అండ్ ఐ am telling you, you will be transformed. Do you have the courage to think? అది వర్తమానం. ఆలోచించే ధైర్యం ఉందా నీకు? Say Lord, yes I will think. అవునా కదా? దేవా, నాకు ఇచ్చిన ఈ మైండ్ని బట్టి, మతి స్థిమితం లేని వారి గురించి నేను మాట్లాడలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఉన్నారా మతి స్థిమితం ఉన్న వాళ్ళు? రైట్, ఎవ్రీబడి హ్యాస్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్. దట్ ఈస్ వాట్ ఐ సీ. దేవుడు ఇంకా చక్కని ఆలోచన శక్తిని మనకి ఇచ్చాడు. కానీ ఎంతకాలం అయింది దీనిని వాడుకలోకి పెట్టి? ప్రతి ఒక్కరండి, మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ పర్వాలా, కానీ ఈ తీర్మానం తీసుకోండి. లార్డ్, ఐ విల్ స్టార్ట్ థింకింగ్ యాజ్ టు వాట్ యు వాంట్ టు డూ త్రూ మీ. మనము ఇంతకు ముందు ఎవరై ఉన్నామో అది కాదండి, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము కదా. ఎందరైతే ఆయన నామం ఎరిగిన వారు ఇక్కడ ఉన్నారో అట్టివారందరూ నూతన సృష్టి, పాతవి గతించెను. చెప్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇంకా మనము ఆ పాత స్వభావం వారిలాగానే ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ప్రభు నాతో, నాయన నువ్వు మాట్లాడి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు. నా క్రియేటివిటీ పోయింది. ఒకప్పుడు మంచి పెయింటింగ్ వేయగలిగే వారు అయి ఉండొచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు పెయింటింగ్ బ్రష్ పట్టుకొని. ఉదాహరణకి చెప్తున్నా, బహుశా చక్కని పాటలు లేకపోతే పద్యాలు రాసే తలాంతు దేవుడు ఇచ్చుంటాడు. కానీ చాలా కాలం అయింది నువ్వు ఆ పాట రాసో పద్యాన్ని రాసో. లేకపోతే దేవుడు మరొక నిపుణత నీకు ఇచ్చుండొచ్చు. God would have given you some other skill, but it has been a long time since you stopped thinking. ఎందుకు అంటే అనవసరమైన ఆలోచనలు ఏమైనాయి, ఎక్కువైపోయినాయి. వాటిని బట్టి జీవితంలో రాజీ పడిపోయి ఇక నేను చేయగలిగింది ఏముంది? నీ ద్వారా దేవుడు గంభీరమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే గమనించండి, సాతాను దీనిని టార్గెట్ చేశాడు. కానీ ఎందరైతే దానికి చోటు ఇవ్వలేదు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయండి. ఇప్పుడు హైటెక్ సిటీ వైపు వెళ్తే 15 లేక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, కూకట్పల్లి ఎలాగుండేదండి, గచ్చిబౌలి అన్నది ఉందో లేదో మాకైతే తెలియదు. మీకు తెలుసో లేదో, నేను ఇక్కడే పుట్టి పెరిగినోడిని. మన కళ్ళ ఎదుట ఇవన్నీ ఏంటి? దీనంతటి వెనకాల కొందరి మనుష్యులకు వచ్చిన ఒక ఆలోచన. దట్స్ ఆల్. మీకు అర్థమవుతుందా? కొందరు మనుషులకు వచ్చిన ఆలోచన. ఒక సంస్థ అంటే మనం బిల్డింగ్ చూసి అనుకుంటాం, కాదు, నా లెక్కలో అది కాదు. ఏ కంపెనీ ఈజ్ నాట్ ఎ బిగ్ బిల్డింగ్. ఓ హైటెక్ సిటీ వైపు వెళ్తే డెల్, HSBC ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్, వేలాది మంది. ఆ బిల్డింగ్ కాదు ఆ సంస్థ. దానిలో తయారవుతున్న వస్తువులు కాదు సంస్థ. దానిని నడిపిస్తున్న వ్యక్తి కాదు సంస్థ. సంస్థ ఏంటో తెలుసా? ఆ ఒకటో, ఇద్దరో, ముగ్గురో, 10 మందికో వచ్చిన ఆలోచన ఆ సంస్థ. మీకు అర్థమవుతుందా? A company is the idea that came to that person or persons. It is about that idea. It is about that thought. If you have stopped thinking, start it today. ఆలోచన రచించడం మానేస్తే ఈ రోజుని చెప్పు, ప్రభు నాకు ఒక్క ఆలోచన ఇవ్వయ్యా, నా చెవులో ఒక్క మాట చెప్పు, నాతో స్పష్టంగా మాట్లాడి నాకు ఒక్క ఐడియా ఇవ్వు. ఈ లోకంలో అనేక మంది చేస్తున్నారు, కానీ నీ కోసం నేను గంభీరమైన కార్యం చేయాలని ఆశపడుతున్నా. బట్ ఐ వాంట్ యువర్ థాట్, నాట్ మై థాట్. ఐ వాంట్ యువర్ థాట్. నీ ఆలోచన నాకు కావాలి.
అయితే సాతానుగాడు ఈ మైండ్ని అటాక్ చేస్తున్నాడు. కాబట్టి మనం దీనిని కాపాడుకోవాలి. ఇవాళ వర్తమానం ఎలా కాపాడుకుంటాము అన్న దాని గురించి 4 శ్రేష్టమైన విషయాలు. ఒక పరిచయమైన పత్రికకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము తీసి పెట్టుకోండి. 4వ వచనం నుంచి 8వ వచనంలో 4 విషయాలు ఉన్నాయి. ఒక మాట నేను చెప్తాను, ఈ వాక్య భాగం తీసిన వాళ్ళు ఆమెన్ అని చెప్పండి. ఓకే, రైట్. దయచేసి దేవుని మాటలు ఆలకించమని కోరుతున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా, రైట్? ఏంటి బ్యాక్గ్రౌండ్? దేవుడు మనకిచ్చిన అతిపెద్ద ఆస్తి ఏంటండి? నాకిచ్చిన ఈ మెదడు, ఆలోచించగలిగే శక్తి. మానవుడు తన జీవిత కాలంలో పూర్తిగా ఈ బుర్రను వాడితే 10%. అంటే 10% వాడితేనే ఎంత డెవలప్మెంట్ మనం చూస్తే మీకు అర్థమవుతుందా? అందరూ వాళ్ళ, కొంతమంది వాడితే ఎంత డెవలప్మెంట్ చూస్తే, దేవుడు నిన్ను నన్ను మార్చాడు, నూతన జన్మను ఇచ్చాడు. కాబట్టి మన ఆలోచన పద్ధతిని ఆయన మారుస్తా అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? నా ఆలోచన చొప్పున నేను నిన్ను నడిపిస్తాను అని అంటున్నాడు. కానీ నేను ఆలోచించడానికి టైం తీసుకోవట్లా. నేనేం ఆలోచించినా ఈ లోక సంబంధమైన వాటి గురించి, నాకున్న అప్పులో, లేకపోతే నాకున్న అనారోగ్యమో, లేకపోతే మరొకటో. యూ కీప్ థింకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ అండ్ యూ హవ్ లాస్ట్ ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ. God has given you a creative mind. A creative mind. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు లీడ్ ఇండియా అని క్యాంపెయిన్ మళ్ళీ మొదలుపెట్టారు. సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు, గంభీరమైన. ఈసారి క్యాంపెయిన్ ఏంటయ్యా అంటే, ఐ ఆమ్ ద ఐ ఆఫ్ ఇండియా. ఇంగ్లీష్లో INDIA కదా, అదేనా ఇండియా స్పెల్లింగ్? రైట్? భారతదేశం ఇంగ్లీష్లో INDIA. కాబట్టి ఇండియా అన్న పేరులో మన దేశం ఇంగ్లీష్లో రాస్తే మొదటి అక్షరం ఏంటి? ఐ. కాబట్టి వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ ఐ అన్నది నేను. భారతదేశంలో ఆ భారతీయుడిని నేను. కాబట్టి నేను చేయగలిగిన మార్పును నేను తీసుకొని వస్తా అని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఐ విల్ బ్రింగ్ ద చేంజ్. దే వాంట్ ఎవ్రీ ఇండియన్ టు బ్రింగ్ ద చేంజ్. బ్యూటిఫుల్ క్యాంపెయిన్. We as God's children, don't you want to change India for Christ? Hallelujah. Hallelujah. I will be. నేనుంటాను ఆ మార్పు. ఆలోచించమంటున్నాడు. ఆ క్యాంపెయిన్ అంతా ఏంటో తెలుసా? భారతీయుడుగా ఆలోచించు. కొంతమంది గంభీరమైన కార్యాలు చేస్తున్నారని వాళ్ళ విషయాలు రాస్తున్నాడు. ఇవన్నీ చెప్తే టైం లేదు. ఒకతను గూగుల్ అన్న సంస్థలో పనిచేస్తూ, గూగుల్ అన్న సంస్థ చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన సంస్థ. అక్కడ ఉద్యోగం చేస్తే ఇంకెవడు మానేయడు నాకు తెలిసి. ఒక వ్యక్తి మానేశాడు మన సంఘంలో. ఫ్రీ భోజనం, బ్రహ్మాండం, హోటల్కి వెళ్ళి పనిచేసినట్టు ఉంటుంది, రాయల్ ట్రీట్మెంట్. అలాంటిదే తను మానేసి తమిళనాడులో, మెడ్రాస్లో ఉద్యోగం మానేసి, తమిళనాడులో, మెడ్రాస్లో, చెన్నైలో ఉన్న సముద్ర తీరంలో ఉన్న చెత్తంతా క్లీన్ చేయడం ప్రారంభించాడు. అది చూసి అనేక మంది ప్రోత్సహింపబడి వాళ్ళు కూడా ఆ చెత్త తీయడానికి తయారయ్యారు. ఇప్పుడు కొన్ని సంస్థలు వారిని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక 13 సంవత్సరాల వయసున్న బాలిక, 13 years. ఆ పిల్ల రూరల్ ఇండియాలో, అంటే విలేజెస్లో సంవత్సరానికి 1,00,000కు పైగా పిల్లలు డయేరియాని బట్టి చనిపోతారంట. మన భారతదేశంలో చిన్నపిల్లలు 1,00,000కు పైగా సంవత్సరాలకి. ఎందుకు అంటే కలుషితమైన నీళ్లు. డయేరియా ఉన్నప్పుడు ORS ఆ డ్రింక్ తాగాలి, అప్పుడు డయేరియా కంట్రోల్ అవుతుంది. కాకపోతే ఆ డ్రింక్, ఆ పౌడరు నీళ్ళలో కలుపుకోవాలి. ప్రాబ్లం ఏంటి? ఆ నీళ్ళే కలుషితం. దాన్ని బట్టి 1,00,000కు పైగా పిల్లలు చనిపోతున్నారు. ఈ పిల్లకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ ORS ప్యాకెట్ని, వాటర్ ప్యాకెట్ని రెండింటిని కలిపి ఇంకొక ప్యాకెట్ తయారు చేసింది. ఎస్,
దానికి ఒక చిన్న ఒక శాషెల్ దాంట్లో మధ్యలో ఏదో చేసి దాన్ని ఇలా నొక్కితే కొంచెం నీళ్ళు కొంచెం పౌడర్ వస్తుంది. అవి రెండు మిక్స్ తాగటం. ద పవర్ ఆఫ్ థాట్. మేము కూడా ప్యాకెట్లు చేస్తాం అనమాకండి. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ గాడ్ హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఐడియాస్. ఈ సృష్టినంతా సృష్టించాడండి. అది ఆయన ఐడియానా నా ఐడియానా? ఏమండి? ఇట్ ఈస్ హిజ్ ఐడియా. ఇన్ని వేల సంవత్సరాల్లో ఆయన ఒక్క ఐడియా పనిచేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ గాడ్ వీ హ్యావ్. అండ్ హీ ఈస్ టెల్లింగ్ ఐ విల్ గివ్ యూ మై థాట్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ హావ్ కెప్ట్ యువర్ బ్రెయిన్ ఇన్ ఎ స్టోరేజ్. ఈ బుర్రను తీసుకొని వెళ్ళి పెట్టావు ఎక్కడ? కొంతమంది టీవీలో పెట్టేశారు, కొంతమంది అల్మారాలో పెట్టేశారు, కొంతమంది మంచం కింద పెట్టేశారు, కొంతమందికి అసలు బుర్ర ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే చేసే పనులు అట్లా ఉంటాయి. అందుకని నేను నాకు తగిలిన తిట్టుల్లో నేను మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక ఫేమస్ తిట్టు ఏంటంటే, బుర్ర లేదురా నీకు. అన్నిసార్లు ఆ మాట విన్నా కూడా ఈ బుర్ర వాడలా నేను సరిగ్గా. ఎస్, బికాస్ ద థింగ్స్ దట్ ఐ డిడ్ వాజ్ లైక్ ఐ డింట్ హ్యావ్ ఎనీ మైండ్. నేను చేసిన పనులు ఎట్లా ఉండినాయంటే బుర్ర లేనోళ్ళే చేస్తారు, పని లేనోళ్ళే చేస్తారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? యు ఆర్ మై చైల్డ్. అనేక మంది ఇక్కడ రక్షింపబడిన వాళ్ళు ఉన్నారండి. రక్షణానుభవం లేని వాళ్ళకి దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నీ బ్రతుకుని నాకు ఇవ్వు, నేను నీకు నా ఐడియాని ఇస్తా. ఐ విల్ గివ్ యూ మై థాట్. ఐ విల్ గివ్ యూ మై థాట్. అబ్రాహాంని పిలిచాడండి. పిలిచి బయటికి తీసుకొని వచ్చి ఏమన్నాడు తెలుసా? చూడు, ఏమన్నాడు? ఆకాశాన్ని చూడు, ఆ నక్షత్రాల్ని చూడు, అంత చేస్తాను నీ జనాన్ని. ఒక్కడు లేడు ఈయనకి. అవునా కదా? ఇది బైబిల్లో ఉంది కదండి. అంత చేస్తానన్నాడు. దేవుడు ఐడియాని పెట్టాడు. రైట్? అది నమ్మాడు అబ్రహాం. మీకు అర్థమవుతుందా? 25 సంవత్సరాలు పట్టింది ఒక కొడుకు రావడానికి. కానీ దాని తర్వాత దేవుడు ఇసుక రాళ్ళనంత జనం చేశాడా లేదా? ఒక్కసారి చెప్పాడు అంతే. హల్లెలూయా. ఒక్కసారి చెప్పాడు, చూడు ఆకాశ నక్షత్రాలు, ఒక్కసారి చూడు. ఇదిగో నీ బుర్రలో నీ ఆలోచన పెడుతున్నా నేను. మరి ఆలోచన చొప్పున నడుస్తావా? దేవుడు అంటున్నాడు, నీకు కూడా ఆలోచన ఇస్తా. యూ విల్ బి బ్యాఫిల్డ్. యు ఆర్ హిస్ చైల్డ్. నువ్వు ఆయన కుమారుడివి, కుమార్తెవి. తన ఆలోచన. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ ఆలోచన మనము అర్థం చేసుకోకూడదని, ఈ ఆలోచన మన దాకా రాకూడదని సాతానుగాడు శక్తుల ప్రయత్నం చేసి వేరే ఆలోచనలతో నిన్ను నన్ను నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అందాం, వీ వాంట్ టు బిల్డ్ సమ్ వాల్స్. ఐ విల్ టాక్ ఆఫ్ 4 వాల్స్ టుడే. సమయం అయిపోతుంది. 4 గోడలు మనం కట్టుకోవాలి. ఎక్కడ తెలుసా? మన మైండ్లో. ఈ 4 గోడలు మనం కట్టుకుంటే వేరే అనవసరమైన ఆలోచనలు నీకు నాకు రావు. ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుంది? అటాక్ జరుగుతుంది. ఎస్, మనుషులు విడ్డూరంగా ప్రవర్తిస్తున్నారంటే, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటే దానికి కారణము వారి మైండ్లో ఒక అనవసరమైన ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి చెప్పడానికి నాకు ఇష్టం లేదు. పేపర్ తెలిస్తే ఎన్ని బాధ కలిగించే వార్తలు ఉంటాయండి చెప్పండి. హృదయం పిండేసే వార్తలు. అది ఒక రేప్ కావచ్చు, లేకపోతే దోపిడీ కావచ్చు, ఒక మర్డర్ కావచ్చు. అవునా కదా? ఎంత మనకి అరే ఇంత మూర్ఖంగా కూడా మనుషులు ఉంటారా అంటే ఉన్నారు, చేశారా అంటే చేశారు. We feel shattered when we think, how can somebody ever do something like this? Before they went and did, some time back, one thought came here. మీకు అర్థమవుతుందా? ఆ భయంకరమైన పని చెయ్యక మునుపు, ఒక నెల క్రితము, ఒక సంవత్సరం క్రితము ఒక్క ఆలోచన వచ్చిందండి. ఒక్క ఆలోచన వచ్చింది. దానిని పదే వారు ఆలోచించారు. కాబట్టి వేరే ఆలోచనలు వాళ్ళకి రావటం మానేశాయి. కాబట్టి దీని వెంబడే వెళ్ళారు. నువ్వు ఏ ఆలోచన చొప్పున వెళ్తున్నావు? నీకు నీ ఉద్యోగమేనా? నీ కుటుంబమేనా? నీ డబ్బేనా? ఇవేనా? లేకపోతే ప్రభు, వాట్ ఈజ్ యువర్ థాట్ అబౌట్ మీ? గివ్ మీ వన్ థాట్.
Even as of today, Lord, give me one thought and tell me this is what I want to do. I will do it, Lord. ఇది జరగాలి అంటే ఈ మైండ్ని మనము కాపాడుకోవాలి. వాడుకోండి చెప్పాను, అది మీ చేతుల్లో ఉంది. You have all the power and capacity to use your mind. The most powerful asset that you have and I have. అతిపెద్ద ఆస్తి, అతిపెద్ద వనరు దేవుడు మనకిచ్చాడయ్యా అంటే ఇక్కడ. అందుకనే సర్వాంగ కవచం ధరించుకోండి అని ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ ఏమన్నాడు? రక్షణ అన్న శిరస్త్రాణం. ఎందుకు? ఇది కాపాడుకోవాలి మనం, ఇది కాపాడుకోవాలి. కాబట్టి ఆ 4 గోడలు ఏంటో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. We are talking of four walls to protect this wonderful mind that God gave us. దేవుడిచ్చిన ఈ చక్కని మెథడును మనం కాపాడుకోవడానికి మొదట మనం కట్టవలసిన గోడ 4వ అధ్యాయం 4వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇది తెలిసిన వచనమే, కంఠస్థం చాలా మందికి, అవునా కదా? రైట్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. అందులో ప్రాముఖ్యమైనది ఒక మాట ఉంది అక్కడ. ఏంటో తెలుసా? అది ఎల్లప్పుడూ. అది ఎగరగొట్టేస్తాం. ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి. కాబట్టి మొదటి గోడ కడుతున్నాం. ఆ గోడ పేరు వాల్ ఆఫ్ ప్రైజ్. స్తుతి అన్న గోడ నీ జీవితంలో ఉందా? ఎల్లప్పుడూ, అనుదినము. ఇప్పుడు మన మైండ్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని గోడలు కడుతున్నాం. ఈ గోడలు కూలడానికి వీలు లేదు. ఎప్పుడైతే ఈ గోడలు ఉన్నాయో సాతానుగాడు ఏ దాడి చేసినా అది వెళ్ళిపోద్ది. అప్పుడు దేవుడు తన ఐడియా నీకు ఇస్తాడు, తన ఆలోచన నీకు ఇస్తాడు. నువ్వు ఆ ఆలోచన పట్టుకొని ముందుకెళ్ళు, ఈ భూప్రపంచాన్ని తల కిందులు చేస్తావు. యు విల్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. వన్ ఐడియా, a wall of praise. ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందిస్తున్నాం. ప్రభువునందు కాదు, మనకి ప్రభువు ఇచ్చిన వాటిల్లో. ఆనెస్ట్గా చెప్తున్నా, including myself. I am at fault. I said, Lord, when I read this all over again, I said, Lord, forgive me, because I am rejoicing in what you gave me. నేను నా పరిచర్యలో ఆనందిస్తున్నాను. తప్పు. పీటర్ శామ్యూయల్ తప్పు. నేను నా ఉద్యోగములో ఆనందిస్తున్నాను కాదు. నా ఉద్యోగం అందు ఆనందిస్తున్నాను, నా కుటుంబం అందు ఆనందిస్తున్నాను కాదు. నా దేవుని యందు ఆనందించాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నా దేవునిని బట్టే ఈ పరిచర్య నాకు వచ్చింది. నా దేవునిని బట్టే నాకు నా కుటుంబం ఉంది. ఈ దేవునిని బట్టే నా ఉద్యోగం నాకు ఉంది. ఈ దేవుని బట్టే నాకు ఏదో కొంత 4 డబ్బులు ఉన్నాయి. సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? Will you start rejoicing in the Lord and praising him? మీకు అర్థమవుతుందా? అనుదినము ప్రభు నీ యందు నేను ఆనందిస్తాను. నా ఉద్యోగం అందు కాదు, నాకు వస్తున్న బోనస్ అందు కాదు, నాకు ఇచ్చిన బండిలో కాదు, ప్రభు నాకు ఇచ్చిన బిడ్డలందు కాదు ఆనందించటం. ప్రభు నీ యందు నేను ఆనందిస్తాను. దేవుని యందు ఆనందిస్తూ అంటే ఒక మాట చెప్పేసి రెండో దానికి వెళ్ళిపోతుంది. దేవుని యందు ఆనందించటం అంటే సింపుల్గా ఇది మన అనుదిన జీవితంలో నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ అబౌట్ హూ హీ ఈస్. ఒకటి, ఆయన ఎవరై ఉన్నారో దానిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నా కోసం ఏమి చేశారో, ఆయన నా కోసం ఏమి చేస్తున్నారో, ఆయన నా కోసం ఏమి చేయనై ఉన్నారో ఆలోచించుట. మీకు అర్థమైందా? అది దేవుని యందు ఆనందించుట. వాట్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్? ఇట్ ఈస్ అబౌట్ హూ గాడ్ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో, వాట్ హీ హ్యాస్ డన్, ఆయన నా కోసం ఏమి చేశారో, ఆయన నా కోసం ఏమి చేస్తున్నాడో, ఆయన నా కోసం ఏమి చేయనై ఉన్నాడో. దేవా నీకు వందనాలు. ప్రతిరోజు చేయండి. నాట్ జస్ట్ విత్ యువర్ మౌత్,
ఏదో నోట్తో పాస్టర్ గారు చెప్పారు, పీటర్ అన్న చెప్పాడు కాదండి. యథార్థంగా, హృదయపూర్వకంగా యు స్టార్ట్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. యు ఆర్ బిల్డింగ్ ఎ వాల్ ఆఫ్ ప్రైజ్. స్తుతి అన్న గోడను కడుతున్నావు. ఈ గోడ బలమైన గోడ అండి. నీ మెదడును కాపాడడానికి, నీ మనస్సును కాపాడడానికి. ఎందుకు? సాతాను అటాక్ చేసి వాడి ఆలోచనే నువ్వు పదే పదే ఆలోచిస్తూ నిన్ను దూరం చేయాలన్న ప్రయత్నం. రెండవది 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. కాబట్టి రెండవ గోడ ఏంటండి? a wall of patience. నిజం చెప్పండి, మనకున్న ఒత్తిడిలో, మనకున్న అనేకమైన ఆశలను బట్టి ఈ తరం వారు కొన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటయ్యా అంటే సహనం లేకపోవటం. చెప్పండి నిజంగా, ఆల్ ఆఫ్ అస్ ఆర్ గిల్టీ. మనం పిల్లల్ని బ్లేమ్ చేస్తాం, ఇది చేస్తాం. మన తల్లిదండ్రులు ఒకవేళ వారి పితరులను చూస్తే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. కనీసం 5-6 పిల్లలు కామన్ కదా. మన నానమ్మలకి లేకపోతే ఇంకొక తరం వెనక్కి వెళ్తే ఇంట్లో 5-6 కామన్. అప్పుడు నిన్ను ఉద్యోగాలు ఉన్నాయా? నాకు తెలిసి ఏమీ లేవు. ఒకటే ఉద్యోగం మ్యాక్సిమం, అదేంటి? ఏదో వ్యవసాయం చేసుకోవటం, రైట్? అంతే. అది కూడా ఇంటికల్లా ఆయన. ఇంట్లో 7 పిల్లలుంటే ఆలోచించండి, సంవత్సరానికి ఒకళ్ళు పుడతా ఉంటే ఏమండి అలాగే పుట్టేవాళ్ళు, గ్యాప్ లేకుండా. ఆ తల్లి ఎప్పుడు లెగిసేది, మళ్ళీ ఎప్పుడు పనుకునేది? వాళ్ళకి అప్పుడు టిఫిన్లు పెట్టలేదా? ఏమండి కర్రీ పాయింట్లు ఉన్నాయా? బేకరీలు ఉన్నాయా? లేవుగా. పార్సల్ సర్వీస్ ఉందా? ఇంటికి ఫోన్ చేసేస్తే, SMS పంపిస్తే 30 నిమిషాల్లో డెలివరీ, లేకపోతే ఫ్రీ. లేవుగా. గ్రైండర్లు లేవు, వాషింగ్ మెషిన్లు లేవు, ఫ్రిడ్జ్లు లేవు. అంటే ప్రతిరోజు వండుకోవాలి, 2-3 రోజులు నిలవ పెట్టడానికి లేదు. ఆలోచించండి. ఇవన్నీ చేయాలంటే వారికి ఉండింది సహనం, రైట్? దే హ్యాడ్ పేషెన్స్ టు గో త్రూ దిస్ గ్రైండ్ ఎవ్రీ డే. ప్రతిరోజు సంవత్సరాల తరబడి ఈ చాకిరీ చేస్తూ 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 ఇన్ని వసతులుండి కూడా మనకి సహనంలా. బండి స్టార్ట్ చేసుకొని వెళ్తాం, ట్రాఫిక్ లైట్ పడితే అరే రెడ్ లైట్ ఉంది బాబు, వినమే. ముందున్నోడు వెళ్ళకపోతే ప్రాబ్లం. ఎందుకు? పక్కన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, రైట్? మహా అంటే ఎంత ముందు వెళ్తావు? 2-3 నిమిషాలు అంతే. నిజం చెప్తున్నాను నేను. మన ట్రాఫిక్ని బట్టి, ఉన్న రెడ్ లైట్లని బట్టి అవన్నీ నువ్వు పట్టించుకోకుండా జామ్ 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 అని వెళ్ళిపోయినా ఒక 5 నిమిషాలు ముందు వెళ్తావు అంతే. అది మనిషి అర్థం చేసుకోడు. ఏంటి ప్రాబ్లం? ఏంటి? సహనం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇఫ్ యు ఆర్ పేషెంట్. మనం ఎప్పుడైతే రెస్ట్లెస్గా ఉంటామో, నేను చాలా ప్రాముఖ్యమైన పాయింట్, ఎప్పుడైతే సహనం కోల్పోతామో సాతాను గడు అంటాడు, నా ఐడియా పెట్టేస్తాను నేను. అవును. The day you lose your patience, I am telling you, Satan will penetrate and give something. He will say, come on, do this. ఎందుకు చేయవి పని? ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో ప్రాబ్లం వచ్చి ఉంటుందయ్యా అంటే, మనం అనవసరమైన పనులు చేస్తుంటామంటే, ఇట్ ఈస్ బికాస్ ఐ లాస్ట్ పేషెన్స్. I could not wait. And Satan attacked me when I was impatient. నేను సహనం కోల్పోయినప్పుడు సాతానుగాడు దాడి చేశాడు. నా మెదడులో ఆలోచన పెట్టాడు. అనవసరమైన పని చేశాను, అనవసరమైన ప్రాంతానికి వెళ్ళాను, వాటెవర్. కాబట్టి ఏమంటే ఆ వచనం మళ్ళీ చదవమ్మా, 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చాలా ఇంపార్టెంట్ విషయం. మన సహనమును తెలియపరచడం అంటే ఎట్లాగండి? నాకు చాలా ఓపిక ఉందండి, నాకు చాలా ఓపిక ఉందండి. ఆ ఓపికను ఇతరుల వైపు నీ సహనమును ఏంటమ్మా? సకల జనులకు తెలియపరచండి. అంటే అందరితో ఓపిక పట్టు. మన ఆయనతోనే మాకు ఓపిక లేదండి అంటారు కొంతమంది. లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ కాదు. ఈవిడ ఏం చేస్తాను కట్టాక కొంతమందికి
బండి పార్క్ చేశాక బాగానే ఉంటుంది, లిఫ్ట్ ఎక్కేదాకా బాగానే ఉంటుంది, ఎదురుగా బాస్ రాగానే ఈడేనా మళ్ళీ ఏం చేస్తాం, ఎన్ని సంవత్సరాలు పని చేయలే ఇక్కడ, రైట్? బట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ ఇంపార్టెంట్. గాడ్ ఈస్ టెలింగ్, బిల్డ్ ఎ వాల్ ఆఫ్ పేషెన్స్. సహనమన్న గోడ కట్టు. కరెక్టే, ఈ లోకంలో అనేక మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, సరిగ్గా ప్రవర్తించట్లా. కాబట్టి కోపం రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, నేను కాదనట్లా. మనం సహనం కోల్పోవడానికి అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. అన్యాయమైన లోకంలో జీవిస్తున్నాం మనం, అపవిత్రమైన లోకంలో మనం జీవిస్తున్నాం. షార్ట్ కట్లో వెళ్ళిపోతున్న వాళ్ళు గబగబా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ వారి అంతం ఏంటో నీకు తెలుసు, నీ గమ్యం ఏంటో నీకు తెలుసు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోకమునకు చెందిన వారము కాము. బైబిల్లో ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, దేవుడు వారికి ట్రైనింగ్ ఇచ్చింది ఈ భాగంలోనే. యవ్వనస్తుడు యోసేపు 17 సంవత్సరాల వయస్సులో తను అమ్మేశారు, తన సొంత సహోదరులు అమ్మేశారు, చంపేయాలనుకున్నాడు. దేవుని ప్రణాళిక. అక్కడి నుంచి వెళ్ళాడు పొతిఫర్ ఇంటికి, మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. చివరికి 30 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు తాను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. థింక్ అబౌట్ ఇట్. హీ హ్యాడ్ టు బి పేషెంట్ ఫర్ 13 years. బట్ గాడ్ టుక్ హిమ్. నేను ఇతరుల పట్ల సహనమును కనపరుస్తానన్న ఒప్పందం తీసుకుంటావా? ఈ గోడ కడతావా? నా కుటుంబ సభ్యుల పట్ల నాకు సహనము, నా స్నేహితుల పట్ల నాకు సహనం. ఐ విల్ బి పేషెంట్. సహనము, సహనము. నెక్స్ట్ వచనాలు చదివే అమ్మ, సమయం అయిపోతుంది. దేనిని గూర్చి చింతపడకుడి గాని. 6, 7 వచనాలు, అది 2 మాటలు ఉన్నాయి అక్కడ. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, చాలా ప్రాముఖ్యమైన వచనం 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక ప్రొటెక్షన్ ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు దానికి ముందు నుంచి ఉంది. ఏంటది? ఆనందించుడి ప్రభువునందు, మరలా చెప్తున్నాను, ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి. అందరి పట్ల ఏంటి? సహనము కలిగి ఉండండి. దాని తర్వాత ఏంటి? దేవుని దేనిని గురించి చింత పడకుడి. ఇది చాలా ప్రాముఖ్యము. వరి మన మైండ్ పాడవడానికి ఒకటే కారణం, బలమైన కారణం. అదేంటో తెలుసా? ఏదో కాదు, ఇంటికెళ్ళి చించండి దీని గురించి. వాట్ ఈస్ మెస్సింగ్ అప్ యువర్ మైండ్ ఈజ్ యువర్ వరీ. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఎప్పుడైతే చింతించుట, వరి అవటం ఆపేస్తామో ఈ బుర్రకు బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తాయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏంటమ్మా అది? దేనిని గూర్చి. అదే కదా యేసుప్రభు చెప్పారు మత్తయి సువార్తలో. ఇప్పుడు చూడండి, అవసరంలే. ఆయన కదా, ఏమి తిందుమో, మనకి ఇదే గోలగా, మనిషికి కావాల్సింది అది. ఏమి ధరించుదుమో, వీటిని గురించి చింతించుడు. పరలోకముందు తండ్రికి ఇవి మీకు కావాలనని ఆయన రాజ్యమును నీతిని మొదట అది మొదట వెతకాలి అంటే నేను ఆయన యందు ఆనందించటం నేర్చుకోవాలి. స్తుతి అన్న గోడ నేను కట్టాలి. దాని తర్వాత సహనం అన్న గోడను కట్టాలి. దాని తర్వాత ప్రార్థనతో పాటు వచ్చే సమాధానం అన్న గోడ. ఐఎమ్ మిక్సింగ్ బోత్ ఆఫ్ దట్. అ వాల్ ఆఫ్ ప్రేయర్ అండ్ అ వాల్ ఆఫ్ పీస్. A wall of peace and a wall of prayer.
దేనిని గూర్చి చింతించకుడి. ఎందుకో తెలుసా? మన మనస్సునకు ఆలోచనలు రావటము తగ్గిపోతాయి. ఎందుకు? నీకు వరి ఎక్కువైపోతుంది. సాతానుగాడు మన మైండ్ని పూర్తిగా డిస్టర్బ్ చేసేది ఈ ఒక్క ఆయుధంతో. అదేంటో తెలుసా? వరి. మంచినీళ్ళు తాగుతావు, తర్వాత ఎవరో చెప్తారు ఇది మినరల్ వాటర్ కాదండి, తాగానుగా, ఇప్పుడు ఏమవుతుందో, కడుపు తిప్పుతున్నట్టుందే, తిప్పేస్తుంది అంతే. అండ్ యూ కంటిన్యూ టు థింక్ అండ్ ఇట్ విల్ గో ఆన్. ఇట్ విల్ గో ఆన్. మనకి వరి అవ్వడానికి లిస్ట్ ఏమైనా తక్కువ ప్రతిరోజు యాడ్ అవుతూ ఉంటుంది దానికి. అదంతా పట్టుకొని దేవుడి దగ్గరికి వస్తాం. దేవా మరి ఏమంటావు? నువ్వేమంటావులే, నువ్వేమంటావు అని మళ్ళీ నా బ్యాగ్ని నేనే తీసుకొని పోతాను. రైట్? ఐఎమ్ టెలింగ్ యూ, ఆస్క్ గాడ్స్ హెల్ప్. దిస్ మైండ్ ఇట్స్ సో క్రియేటివ్. దేవుడిచ్చాడండి ఈ మెదడును. గంభీరమైన శక్తి ఇక్కడుంది. పవర్ అన్లిమిటెడ్ ఇక్కడుంది. దేవుడు నీకిచ్చిన ఈ మైండ్ని, ఈ మెదడును వాడు దేవుని కోసం. దేవుని ఆలోచన, ప్రభు నీ ఆలోచన నాకు కావాలి. నేనయ్యా నీ యందు ఆనందిస్తున్నాను. నా సహనమును కోల్పోతున్నాను, ఇక్కడి నుంచి కోల్పోను ప్రభు. ప్రార్థన సమాధానం అన్న గోడ. దేవుడు తన సమాధానమును మనకి కావలిగా. 7వ వచనం ఏంటమ్మా? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండును. The peace of God is going to protect you. If you have a wall of praise, if you have a wall of patience, and if you have a wall of prayer and you stop worrying, the peace of God, that wall is going to protect you. ఆఖరి గోడ 8వ వచనం. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత మెప్పైనను ఉండిన ఎడల బ్యూటిఫుల్ వర్స్ అండి. ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవి ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద జ్ఞానముంచుకొనుడి, లేకపోతే వాటి గురించి ఆలోచించడి. అంటే ఏంటి తెలుసా? పవిత్రమైన తలంపులు. ద వాల్ ఆఫ్ ప్యూరిటీ. పవిత్రత అన్న గోడ. ఏవి అయితే సత్యమైనవో, మాన్యమైనవో, న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుడి. మెడిటేట్, థింక్ ఆన్ దోస్ లైన్స్. వేటి గురించి అయితే పదే ఆలోచిస్తామో వాటినే మనం చేస్తామంట. ఆలోచించటం మానేస్తే ఈ మైండ్ పనిచేయటం మానేస్తుంది. ద క్రియేటివిటీ ఈజ్ లాస్ట్. బట్ గాడ్ ఈస్ టెలింగ్, ఐ వాంట్ టు యూజ్ యువర్ మైండ్ టుడే అండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ రోజునే కాదు, రానయ్యున్న దినాల్లో, ఆయన రాకడ పర్యంతం, మన జీవితం ముగిసేంత వరకు దేవుడు అంటున్నాడు నీ మనస్సు. అందుకనే బైబిల్లో ఇంకో మాట, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. గాడ్ ఇస్ టెల్లింగ్ యూ షుడ్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన మనస్సు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఆలోచన చొప్పున మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేయాలి? దీనిని కాపాడుకో, దీనిని దేవుని మహిమ కోసం వాడుకో. తల వంచి ప్రార్థించు.
దేవుడిచ్చిన వాక్యమును బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు. There is power in our mind. Do you have the courage to think? ఆలోచించడానికి నీకు ధైర్యం ఉందా? లేక ఆలోచించడం మానేసావా? అనవసరమైన తలంపులతో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? వ్యర్థమైన ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? లేకపోతే కేవలం చింతిస్తూ అనేకమైన వాటి గురించి ఆలోచిస్తూ అనవసరమైన వాటి గురించి. There is so much of worry that you have lost the power to think. You have stopped thinking and you are only worrying. చింతిస్తున్నావు. ఎందుకో కూడా తెలియదు. దేవుడు నీతో మాట్లాడాడు. నీ మనస్సు చుట్టూ ఈ గోడలు కట్టుకో. ఆయన నామము ఎరగని వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ బ్రతుకులు ఆయనకి ఇస్తారా? యు ఆర్ బీయింగ్ లెడ్ బై ద థాట్స్ ఆఫ్ సైటన్, నాట్ యువర్స్. మీ ఆలోచన అనుకుంటున్నారు కానీ సాతాను గడి పెడుతున్న ఆలోచనలు. నేను దేవుని దగ్గరికి రానివ్వకుండా, దేవుడు అన్యాయస్తుడని, దేవుడు ప్రేమ లేనివాడని, నీ జీవితం పాడైపోతే ఆయనకి ఇస్తే నీకు ఇంకా సంతోషం ఉండదు. ఎంజాయ్ చేయి లైఫ్. ఈ వయసులో ఏంటి దేవునికి ఇంకా నీ జీవితాన్ని ఇవ్వటం? ఇంకా టైం ఉందిగా. ఏం ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ నాట్ లీడింగ్ టు గాడ్, దెన్ దోస్ ఆర్ రిలేటెడ్ టు సేటన్. అట్టి వారు దయచేసి అట్టి ఆలోచనలు తీసేసి, ఆ దాడి ఉంది. దేర్ ఇస్ అన్ అటాక్, ఏ సాటానిక్ అటాక్. A battlefield is in your mind. Give it up to God. దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వాధీనంలోకి తీసుకురా. Bring it under captivity to Christ. And say, Lord, I want your thought. ప్రభు నీ ఆలోచన. నాకు వచ్చిన అనేక ఐడియాస్ ఉండుండొచ్చయ్యా, నీ ఒక్క ఐడియా నాకు ఇవ్వయ్యా. One idea can truly change not one life, thousands of lives, if you grasp it from God. దేవుని దగ్గర నుంచి నువ్వు అది పట్టుకుంటే గంభీరం. ప్రభు, ఈ గోడల్ని కట్టుకుంటానయ్యా, నా మనసు చుట్టూ ఈ గోడల్ని కట్టుకుంటానయ్యా. అప్పుడు నీ ఆలోచన చొప్పున నువ్వు నన్ను నడిపిస్తావు. దయగల దేవ, పరిశుద్ధుడా, ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.